హిందువులు ఎందుకు చాలా మంది దేవతలను పూజిస్తారు? ఒక దేవుడు సరిపోడా? వైష్ణవులు మహావిష్ణువును పరబ్రహ్మతత్వంగా ఆరాధిస్తే, శైవులు మహాశివుడిని పరబ్రహ్మతత్వంగా ఆరాధిస్తారు. శాక్తేయులు అదే పరబ్రహ్మతత్వాన్ని ఆదిశక్తి రూపంలో కొలుస్తారు. ఒక హిందువు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఇంకొక దేవుడు కోప్పడతాడా? హిందువులలో అనేక మంది దేవీ దేవతలు ఎందుకు కల్పించబడ్డారు? 3 crore gods in a religion. So why is there a need for so many gods? ఈ బ్రహ్మాండంలో కనిపించే ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఇంతమంది దేవతలను పూజిస్తున్నా ఈ ధర్మం ఇతర మతాలలాగా ఎందుకు ప్రసిద్ధం కాలేదు? శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనే వాదాలు నిరర్ధక వాదాలు. మీరు ఏ రూపంలోనైనా ఆరాధించండి, అది పరబ్రహ్మను ఆరాధించడమే సనాతన ధర్మానికి మూలం. నమస్తే సదావత్సలే మాతృభూమి. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. హిందువులు ఎందుకు చాలా మంది దేవతలను పూజిస్తారు అనే విషయం పైన ఈరోజు కొద్దిగా మాట్లాడుకుందాం. హిందువులు నవరాత్రుల్లో ఒక స్త్రీని ఆరాధించడానికి 10 రోజులు ఉపవాసం ఉంటారు. ప్రేమగా ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు, గర్వంగా స్థాపన చేస్తారు. వీడ్కోలు ఇచ్చే సమయం రాగానే విగ్రహాన్ని భుజాల మీదకి ఎత్తుకొని కళ్ళల్లో నీళ్లు నిండుకుని ఉండగా నదిలో కలిపేస్తారు. మరికొందరు హిందువులు ఒక రాక్షసుడిని చంపిన సందర్భంగా పండగ చేసుకుంటారు. ఆ వీరుడు విజయధ్వజాన్ని ధరించి మాతృభూమికి వచ్చిన సందర్భంగా తమ ఇంటిని దీపాలతో అలంకరించుకొని పండగ చేసుకుంటారు. అదే హిందువులు ఈ పండుగ పూర్తి కాక మునిపే మరోవైపు సూర్య భగవానుని ఆరాధించడం మొదలు పెడతారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళడాన్ని పురస్కరించుకొని పండుగ చేసుకుంటారు, పతంగులు ఎగరవేస్తారు. మరికొద్ది నెలల్లోనే ఒక యోగి హిందువులకు ఆరాధ్యుడైపోతాడు. ఈ యోగియే సృష్టి వినాశనానికి కారణం అని కూడా చెప్తారు. అదే హిందువులు ఒక ప్రేమ జంటను ఆరాధిస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందపడతారు. ఇదే హిందువులు ఒక పిల్లవాడి పుట్టినరోజును స్మరించుకుంటూ ప్రతి ఇంట్లో అతని జీవన గాథను పారాయణం చేస్తారు, పూజలు వ్రతాలు చేసుకుంటారు. అంతేకాకుండా ఆ దివ్య బాలకుడి దూత, భక్తుడు, సేవకుడిని కూడా తమ దేవుడిగా చేసుకుని ఆరాధిస్తారు. హిందువులు ప్రతి కణంలో, ప్రతి మనిషిలో భగవంతుడిని చూస్తారు. వాళ్ళు ఇతరుల ధార్మిక స్థలాలను, ప్రార్థనా మందిరాలను కూడా తమగానే భావించి ఆరాధిస్తారు. ఎందుకు హిందువులు ప్రతి నెల, ప్రతి రోజు తమ దేవతలను మారుస్తూ ఉంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక దేవుడు సరిపోడా? ఒక పరబ్రహ్మ ఆరాధన మనలోని ఆధ్యాత్మికతను వికసింప చేయలేదా? ఒక హిందువు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఇంకొక దేవుడు కోప్పడతాడా? మిత్రులారా, ఈ ఎపిసోడ్ లో హిందువులలో అనేక మంది దేవీ దేవతలు ఎందుకు కల్పించబడ్డారు అనేది తెలుసుకుందాం. ఇంతమంది దేవతలను పూజిస్తున్నా ఈ ధర్మం ఇతర మతాలలాగా ఎందుకు ప్రసిద్ధం కాలేదు అనే ప్రశ్నలకు సమాధానాన్ని వెతకడానికి కూడా ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, సనాతన ధర్మం అనేది ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇక్కడ ఏ ఒక్కరి అధికారం చెల్లదు. ఇక్కడ ఒకరు కేంద్ర స్థానంలో ఉండి మొత్తం ధర్మాన్ని నడిపించడం అనేది ఉండదు. కానీ అనేక వర్గాలకు సంబంధించిన వారు ఈ ధర్మాన్ని నడిపిస్తారు. సనాతన ధర్మం కోర్ ఫిలాసఫీ ఏంటో తెలియకపోతే ఈ ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అనేది కూడా తెలియదు. వివేకానందులు చెప్పినట్టుగా ధర్మానికి 3 అంగాలు ఉంటాయి. ఒకటి ఫిలాసఫీ అంటే దర్శనం, రెండవది మైథాలజీ, దీన్ని ఇప్పుడు సట్టాలజీ అని కూడా పిలుస్తున్నారు, అంటే కథలు. ఇక 3వ అంశం రిచువల్స్ అంటే కల్చర్ కావచ్చు లేదా పూజా పద్ధతి కావచ్చు. ఈ 3ంటిలో ప్రధానమైంది ఫిలాసఫీ, దర్శన్, తత్వం. ఇదే ధర్మానికి పునాది వేస్తుంది. దీనిలో మార్పులు చేర్పులు చేయడానికి ఉండదు. ఉదాహరణకు మీరు ఒక కంపెనీని ఏర్పాటు చేశారు అనుకుందాం. ఆ కంపెనీకి కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ని ఏర్పరిచారు. వాటిని మార్చడానికి కాంప్రమైజ్ కాదు. ఆపిల్ కంపెనీ ఉంది, అది క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు. అలాగే టాటా మోటార్స్ ఉంది, అది సేఫ్టీ ఫీచర్స్లో కాంప్రమైజ్ కాదు. కోర్లో ఉన్న ఫిలాసఫీని ఏ ధర్మము మార్చదు. రెండవదైనటువంటి మైథాలజీ లేదా సట్టాలజీ, కథలు. ఈ కథలు మూలతత్వానికి అంటే కోర్ ఫిలాసఫీకి సంబంధించి ఉంటాయి. ఇవి ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే చిన్నపిల్లలకు మనం
సత్యనిష్ట కలిగి ఉండు అని చెప్పాం అనుకుందాం. సత్యనిష్ట అంటే ఏమిటో ఆ పిల్లలకు తెలియదు. అదే విషయాన్ని ఒక కథ ద్వారా తెలియజేస్తే వారు వారి జీవితంలో వాటిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సనాతన ధర్మంలో పునర్జన్మ అనేది ఒక కోర్ ప్రిన్సిపల్. మన పురాణాలు, మన గ్రంథాలు గమనిస్తే అనేక మంది రాజుల కథలు, అనేక మంది మహర్షుల కథలు ఈ ప్రిన్సిపల్ను అనుసరించే ఉంటాయి. ఈ కథలు మన కోర్ ప్రిన్సిపల్ని సరళమైన కథా రూపంలో మనకు అందిస్తాయి. దీనివల్ల కఠినాతి కఠినమైన ఫిలాసఫీ కూడా చాలా సులభంగా అందరికీ అర్థం కావడానికి ఈ కథలు ఉపయోగపడతాయి. ఇక మూడవదైన రిచువల్స్, పూజా పద్ధతులు. ఇవి ప్రధానంగా భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. వస్త్రాలు ధరించే పద్ధతి కానివ్వండి, ప్రసాదాన్ని నివేదన చేసే పద్ధతి కానివ్వండి, దీపం వెలిగించడం కానివ్వండి, హారతి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఆయా ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటాయి. హిందూ ధర్మాన్ని అనుసరించేవారు దక్షిణాన ధోవతి పై పంచతో పూజలు చేస్తే, ఉత్తరాదిన చలి ప్రదేశాల్లో ఉన్నవారు శాలువాలు, స్వెట్టర్లు ధరించి పూజ చేస్తారు. దక్షిణాన బియ్యంతో చేసిన వంటకాలు నైవేద్యం పెడితే, ఉత్తరాన గోధుమలతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యం పెడతారు. ధర్మానికి ఉన్న 3 అంగాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మూడింటిలో ప్రధానమైనది, మొదటిది అయిన ఫిలాసఫీ, తత్వం గురించి మన సనాతన ధర్మంలో ఏం చెప్పబడిందో అది చూద్దాం. మిత్రులారా, వేదాలను అనుసరించి మనకు 6 దర్శనాలు ఉన్నాయని మీకు తెలుసు అనుకుంటాను. వీటినే మనం షడ్దర్శనాలు అని పిలుచుకుంటాం. అవి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత దర్శనాలు. ఈ 6 దర్శనాలు ఈ బ్రహ్మాండం యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి 6 విధాలుగా చేసిన ప్రయత్నాలు. ఈ 6 దర్శనాలలో సాంఖ్య మరియు వేదాంత దర్శనాలు హిందూ సమాజం పైన ఎక్కువ ప్రభావం చూపించాయి. సాంఖ్య దర్శనం గురించి మనకు భగవద్గీతలో సాంఖ్యయోగంగా చెప్పబడింది. ఇక వేదాంత దర్శనం గురించి శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు మొదలైన అనేక మంది ఆచార్యులు వేదాంతాన్ని ప్రచారం చేశారు. ప్రముఖంగా చూస్తే సాంఖ్య వేదాంత దర్శనాల ప్రభావం సనాతన ధర్మం పైన ఉంది. ఇవి కాకుండా మరో 2 ప్రిన్సిపల్స్ సనాతన ధర్మం కోర్లో ఉన్నాయి. అవి కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. ఈ 4 కోర్ ప్రిన్సిపల్స్ సనాతన ధర్మానికి ఉన్న 4 స్తంభాలు. మనం చేసేవన్నీ ఈ 4 కోర్ ప్రిన్సిపల్స్ నుండే వెలువడ్డవి. ఈ 4 సిద్ధాంతాలను అధ్యయనం చేస్తే ఈరోజు మనం వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మొదట సాంఖ్య దర్శనాన్ని తీసుకుంటే, బ్రహ్మాండానికి కారణాన్ని ప్రకృతి అని చెప్పబడింది. ఈ ప్రకృతి త్రిగుణాత్మకంగా ఉంటుంది. ఈ బ్రహ్మాండం దేని ద్వారా సృష్టింపబడిందో ఆ మూలానికి 3 గుణాలు ఉంటాయి. అవి సత్వ, రజస్తమో గుణాలు. ఈ బ్రహ్మాండంలో కనిపించే ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలే సనాతన ధర్మానికి మూలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ 3 గుణాలను గురించే వివరించాడు. రెండవది వేదాంతం. వేదాంతంలో ఒకే ఈశ్వర తత్వం గురించి చెప్పబడింది. ఈ తత్వాన్నే పరబ్రహ్మమని, పరమసత్యమని, జ్ఞానరూప తత్వమని వివరించారు మనకి. ఈ తత్వాన్నే సనాతన ధర్మంలో శైవులు కానీ, వైష్ణవులు కానీ, శాక్తేయులు కానీ వారి వారి కోర్ ఫిలాసఫీల్లో ఈ తత్వాన్ని అనుసరించారు. ఈ విషయాన్ని ఇంకొంచెం విపులంగా తెలుసుకోవడానికి మనం తర్వాత ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మంలో 3వదైనటువంటి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మీరు ఎటువంటి కర్మలు ఆచరిస్తారో మీకు అటువంటి ఫలితమే లభిస్తుంది అనేది కర్మ సిద్ధాంతం మూల సూత్రం. ఈ సిద్ధాంతాన్ని గురించే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో బోధించింది. సనాతన ధర్మ మూల సిద్ధాంతాల్లో కర్మ సిద్ధాంతం ఒకటి. ఇక 4వది పునర్జన్మ సిద్ధాంతం. మనం చేసే కర్మల వల్ల మనం జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం. పుడుతూ చస్తూ ఉంటాం. మోక్షాన్ని పొందినప్పుడు ఈ జనన మరణ చక్రం నుండి విడుదల పొందుతాం. ఇది పునర్జన్మ సిద్ధాంతం. ఇవి సనాతన ధర్మంలోని మూల సిద్ధాంతాలు. సాంఖ్య, వేదాంత, కర్మ, పునర్జన్మ. మీరు ఈ మూల సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే వివిధ ఆరాధనలు, వివిధ ఆచారాలను అనుసరించే సనాతన ధర్మంలోని వివిధ మతాల
మూలంలో ఈ 4 సిద్ధాంతాలే ఉంటాయి. హిందూ సమాజాన్ని మొత్తాన్ని కలిపి ఉంచే కనిపించని దారం ఈ మూల సిద్ధాంతాలు. హిందువుల్లో ఉన్న అన్ని సాంప్రదాయాలు పరబ్రహ్మతత్వాన్ని ఒప్పుకుంటారు. ఈ పరబ్రహ్మ యొక్క సగుణ స్వరూపం మాత్రం వేరువేరుగా కనిపిస్తాయి. వైష్ణవులు మహావిష్ణువును పరబ్రహ్మతత్వంగా ఆరాధిస్తే, శైవులు మహాశివుడిని పరబ్రహ్మతత్వంగా ఆరాధిస్తారు. శాక్తేయులు అదే పరబ్రహ్మతత్వాన్ని ఆదిశక్తి రూపంలో కొలుస్తారు. వేదాంతంలో ఉండే పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ అన్ని సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. సాంఖ్య దర్శనంలోని త్రిగుణాత్మక ప్రకృతి సిద్ధాంతం కూడా అన్ని సాంప్రదాయాల్లో మనకు కనిపిస్తుంది. పరబ్రహ్మ శక్తి ఏదైతే ఉంటుందో అది త్రిగుణాత్మకమై, అంటే సత్వరజస్తమో గుణాలతో వెలువడుతుంది అని ముందే మనం చెప్పుకున్నాం. వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు నుండి 3 శక్తులు వెలువడతాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులు. అదేవిధంగా శైవ సాంప్రదాయంలో కూడా శివుడి నుండి 3 శక్తులు వెలువడతాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర. శాక్తేయ సాంప్రదాయంలో కూడా ఆదిశక్తి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులు వెలువడతాయి. వేదాంతంలోని పరబ్రహ్మ తత్వం కానీ, సాంఖ్యంలోని సత్వరజస్తమో గుణ త్రిగుణాత్మక సిద్ధాంతం అన్ని సాంప్రదాయాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతాలు కూడా సనాతన ధర్మంలోని అన్ని సాంప్రదాయాలలో మనకు కనిపిస్తాయి. ఇదే కాకుండా అవతారవాదం కూడా అన్ని సాంప్రదాయాల్లో మనకుంది. సనాతన ధర్మంలోని అన్ని సాంప్రదాయాలలో మూల సిద్ధాంతాలు ఒకటే అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ప్రపంచ హిందువులను బహుదేవతారాధకులు అంటే పాలిథియిస్ట్ అనుకుంటారు. కానీ హిందూ ధర్మం పాలిథియిజం కాకుండా పాలిమార్ఫిజంను అనుసరిస్తుంది. అంటే ఒకే ఈశ్వరుని అనేక రూపాలలో దర్శిస్తుంది. భక్తుడు దర్శించే రూపాలన్నీ ఆ పరబ్రహ్మవే. భక్తుడు ఆ పరబ్రహ్మను ఏ రూపంలో ఆరాధిస్తాడో ఆ పరబ్రహ్మ భక్తుడిలోని ఆధ్యాత్మికతను ఆ రూపంలోనే మేల్కొల్పుతాడు. వివిధ మాసాలలో వివిధ దేవతలను ఆరాధించడం ఆ పరబ్రహ్మను ఆరాధించడమే. ఒక దేవుడిని ఆరాధిస్తే మరో దేవుడు ఆగ్రహిస్తాడు అనేది హిందూ ధర్మంలో లేదు. కొలిచేది ఒకే పరబ్రహ్మను అయినప్పుడు శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనే వాదాలు నిరర్ధక వాదాలు. సనాతన ధర్మంలో నిర్గుణ పరబ్రహ్మ, సగుణ పరబ్రహ్మ 2 సత్యాలే. నిర్గుణుడే సగుణుడుగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఈశ్వరుడు అనే శబ్దం ఒక పరబ్రహ్మకే మనం వాడతాం. మీరు ఏ రూపంలోనైనా ఆరాధించండి, అది పరబ్రహ్మను ఆరాధించడమే. మీరు మీ ఇష్టమైన రూపంలో మీ ఇష్ట దేవతను శ్రద్ధాభక్తులతో ఆరాధించండి. ఆ పరబ్రహ్మ మిమ్మల్ని మీ ఇష్టదేవత రూపంలోనే అనుగ్రహిస్తాడు. మిత్రులారా, హిందువులు ఎందుకు అనేక రూపాల్లో అనేక దేవతలను కొలుస్తారో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరో విషయం మిత్రులారా, నేను అనేక వీడియోలు చేశాను, అనేక ఆడియోలు కూడా చేశాను. అవన్నీ కూడా మీకు అందించాలనే సంకల్పంతో మా అమ్మాయి మనీషా సహకారంతో వాయిస్ ఆఫ్ ద మదన్ గుప్తా అనే మరో కొత్త ఛానల్ను కూడా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఛానల్లో అనేక మంది వీరుల కథలు, వివేకానందుల వారి ఉపన్యాసాలు క్రోడీకరించి తెలుగులో వివేకానందుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో చేసిన ఆడియోలు, మరెన్నో భక్తికి సంబంధించిన ఆడియోలు పెడుతున్నాం. త్వరలో పిల్లల కోసం కూడా, పిల్లల్లో సంస్కారాన్ని పెంచడం కోసం మంచి మంచి కథలు, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వాటిల్లోవే కాకుండా ఇంకా అనేక కథల పుస్తకాల నుండి సేకరించిన కథలు వినిపించే దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాకున్నటువంటి చాలా పరిమితమైన ఆర్థిక వనరుల్లోనే ఇవన్నీ మేము చేస్తున్నాం. ది మదన్ గుప్తా ఛానల్ను మీరు అందరూ ఆదరించినట్లే వాయిస్ ఆఫ్ ద మదన్ గుప్తా ఛానల్ను కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మన మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సందేశం వస్తుంది. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.